రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో దూరి సమాళ్లు ఎత్తుకపోవడమే కాకుండా దాడులకు దిగుతున్నాయి. పంట పొలాలలో పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపూర్ విలేజ్, నా పేరు పొన్నాల శ్రీకాంత్ రెడ్డి. మేము ఇంతకుముందు రకరకాల పంటలు సాగు చేసినాము. పంట మార్పిడి కోసం వ్యవసాయ అధికారులు చెప్పినప్పుడు మొక్కజొన్న కానీ, పత్తి కానీ, ఇవి మన వేరుశెనగ, రకరకాల గోధుమ ఇవి వేసినా కానీ కోతుల నుంచి కొంచెం ఇబ్బంది బాగా అయింది. ఇబ్బంది అయ్యేసరికి మళ్ళీ పంట వ్యవసాయం ఇది వరికి రావాల్సి వచ్చింది. వరికి వచ్చినా కానీ వరిలో కూడా కోతులతోటి జర ఇబ్బంది బాగానే ఉంది. అవి చీల్చడము, చింపేయడము, ఖరాబ్ చేయడం చేస్తున్నాయి. వేరే పంటలు వేయలేకపోతున్నాం మేము దీనివల్ల. వాటితో బాగా ఇబ్బంది ఉంది. కొంచెం గవర్నమెంట్ తరఫున కూడా కొంచెం కోతుల బారి నుండి ఏదైనా రైతులకు సోలార్ ఫెన్సింగ్ విధానంలో కానీ అవి ఏదైనా కొంచెం సదుపాయాలు కల్పించి కొంచెం రైతులను ఆదుకుంటే మేము కూడా అంతర పంటలు వేసి కొంచెం ముందుకు పోతామని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం.